అయ్యో ఏంటండి అలా విజిలేస్తున్నారు? ఆ టైపా ఈ టైప్ అని నాకు తెలీదు, నాకు కొత్త. అంటే వస్తావా? వస్తావా కాదు, ఈ ప్లేస్లో నిలబడితే మనీ ఇస్తారని మా ఫ్రెండ్ చెప్పింది. మనీ ఈ ప్లేస్లోనా? ఈ ప్లేస్లో నిలబడితే ఊరికే మనీ ఇవ్వరమ్మా, పక్కలకు వస్తే మనీ ఇస్తారు. వస్తావా? పక్కలోకి రావాలా? అంటే నా ఫ్రెండ్ ఏమన్నది అంటే అక్కడ నిల్చుండి వాళ్ళతో మాట్లాడితే 500 ఇస్తారా? ఏరియా కొత్తనా? అవునండి, నేను ఎప్పుడు వస్తుంటానే, అదే చూస్తుంటే బాగానే ఉన్నావు, కొత్త క్యాండిడేట్ ఎవడో వచ్చిందని అనుకున్నా. అయ్యో పోన్లే పర్వాలేదు. అంటే ఏం అనుభవం ఏం లేదా? నాకు తెలీదు, నాకు మా ఆయనకు హెల్త్ బాగోలేదు. అయ్యో అలా కాదండి, అలా కాదు, మా ఆయనకి హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగాలేదా? దానికోసం మనీ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంట్లో, మాకు రెంట్ కట్టుకోవడానికి. ఇట్లా హెల్త్ బాగాలేకపోతే మరి పిల్లలు కొంచెం ప్రాబ్లం ఉందండి. ఓహో, నిన్న ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. అవునవును. రవి, నేను రవిని. రవి బాగున్నావా? నువ్వేనా? బాగున్నాను. మరి నువ్వేంటి ఇక్కడ రోడ్డు మీద ఇలా చేస్తున్నావు? ఏందంతా? అలా కాదురా, తను సుజన ఏమన్నదంటే అక్కడ నిల్చో అబ్బా, వెళ్ళి నిల్చుంటే నీకు మనీ వస్తుంది అనేసి అన్నది. ఇక్కడ నిల్చుంటే ఏమనుకుంటా తెలుసా? రెడ్ లైట్ ఏరియా అనుకుంటా, రెడ్ లైట్ ఏరియా కింద. అయ్యో బాబోయ్, అదేంటిరా అలా చెప్పింది? మన ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా నన్ను చూడు ఎలా చెప్పి పంపించిందో. నాకు తెలియదు రవి ఈ ప్లేస్ అలాంటిదని. మరి ఏం ప్రాబ్లం ఏమొచ్చింది మరి అంత రోడ్డు మీద? లేదు, మా ఆయనకి కొంచెం యాక్సిడెంట్ అయింది, కాలు పనిచేస్తలేదు. ఎప్పుడు? చాలా రోజులు అవుతుంది, 6 నెలలు అవుతుంది. డాక్టర్ని కూడా అడిగిన, తను కొంచెం తినే ఫుడ్ని బట్టి బాగా అవుతుంది అని చెప్పిండు. పనికి వెళ్ళడానికి నాకేం పని దొరకడం లేదు, నాకు సర్టిఫికెట్లు కూడా ఏం లేవు. 10th మేము కావాలంటున్నారు, 2nd ఇయర్ కావాలంటున్నారు, అవన్నీ ఏం లేవని నేను సుజనని అడిగితే తను ఏం చెప్పిందంటే పలానా ప్లేస్కి వెళ్ళవే, అక్కడ నిల్చుంటే నీకు మనీ ఇస్తారని చెప్పింది. నాకు ఈ ప్లేస్ అని తెలీదు. ప్లేస్ బాగలేదు, అంతా వేరేలా అనుకుంటారు. నిలబడితే వస్తావా, ఎంతకు వస్తావా అని అడుగుతారు. పని చేయి, నీకు నాకు తెలిసిన మా ఫ్రెండ్ షాప్ ఉంది, పనిలో పెట్టిస్తా. ఓకే రవి, 20,000 శాలరీ ఇస్తారు నీకు. చేసుకుంటావు కదా? చేసుకుంటా. నేను ఎవరో అనుకున్నా. నేను ఇప్పుడు ప్రెసెంట్ అసలు మనీ లేవు రవి, ఇంట్లో ఖర్చులకు కూడా లేవు. ఒక నిమిషం, నా కాడ కూడా. అయ్యో నువ్వు ఇస్తున్నావా? తీసుకో, పర్లేదు. నీకు మళ్ళీ శాలరీ వచ్చినాక నాకు కావాలని ఉన్నప్పుడు ఇవి లేవు. కానీ అసలు ఈ ప్లేస్ అని నాకు తెలియదు రవి, సారీ రా, ఇబ్బంది పెట్టాను. ఏమనుకో, అసలు నేను అనుకోలే నువ్వు ఇక్కడ ఉంటావని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సారీ, నేను కూడా ఎవరో అనుకొని వస్తావా అని అడిగినా కానీ. సారీ, ఏమనుకోదురా ప్లీజ్. మనం బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉండాలి, సరేనా? ఓకే. తను పంపించింది, నాకు తెలియదు ఈ ప్లేస్ అని. జాబ్ చేస్తావు కదా? చేస్తాను. 20,000 శాలరీ, పనిలో పెట్టిస్తా. సరే మరి ఎక్కురా, చేస్తా. మాట్లాడి చెప్పురా, నేను వెళ్తాను. సరే మరి, ఓకేనా? వెళ్దాం అయితే.